24వ అధ్యాయము 3వ వాక్యాన్ని మరొకసారి చదువుతాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. ఆమేన్. చేతులెత్తి చెప్పండి. ఒక చిన్న మనవి, ఇంతవరకు ఈ మందిరానికి రాకుండా ఈరోజే ఈ మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా ఎంతవరకు రాకుండా ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఎవరు లేరు, అందరూ పాత వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా వచ్చారు? ఒకరున్నా? ఒక్క అమ్మాయి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాళెములోనికి తన ప్రజలకి ఆహారం కలుగునట్లుగా పూరేలను దేవుడు పంపించాడు. అలాగనే ఇశ్రాయేలును నా మందని గిలాదులో మేసినట్లుగా, బాషానులో మేసినట్లుగా వారిని సమకూరుస్తానని వాక్యం సెలవిస్తాడు. అలాగే దేవుడు రానయ్యున్న ఈ కొద్ది దినాల్లోనే దేవుడు మందిరము పట్టణంత విశాలమైన ప్రజలను దేవుడు నడిపించబోతున్నాడు. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. మీకు కాస్త అనుమానంగా ఉంటుంది, ప్రజలు కరోనా కాలంలో కలవరం పడుతుంటే మందిరానికి వస్తారని. ఆ దినాలని దాటించాడు దేవుడు. చెప్పండి ఆమేన్. చెప్పండి. ఈ ప్రశస్తమైన సమయంలో యెహోవా పర్వతము అంటే నా ప్రభు ఆసీనుడుగా ఉన్న సియోను పర్వతము అని కీర్తన పుస్తకము 2:6లో మీరు పలుమార్లు చదివారు. దాదాపు 6 వారాల నుంచి ఈ ప్రసంగాన్ని వింటున్నా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు దీనిలో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, అలాగే రెండవది ప్రియులారా కపటముగా ప్రమాణము చేయక, మూడవది నిర్దోషమైన చేతులు, నిర్దోషులు వారి క్రియలు, వారి కార్యాలు. గత పునరుత్థానపు దినమందు 20వ తారీఖున దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున చివరి అంశం ఏంటంటే, ఇప్పుడు మనము ఆ కొండలోనికి వెళ్ళిపోబోతున్నాం. ఆమేన్ చెప్పండి. అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనతో యుగ యుగాలు మనము సహవాసము చేయబోతున్నాం. ఆయనతో మనము సత్సంబంధము కలిగి ఆనందించబడేటువంటి దినాలలోనికి వెళ్ళబోతున్నాం. ఈ చివరి అనుభవం ఏంటి? అనుభవం అంటే శుద్ధమైన హృదయం. అంతేనా? మనస్సు శుద్ధమైన హృదయం. హృదయం అవ్వాలంటే శుద్ధీకరించబడాలి. బాగా గమనించండి, శరీరాన్ని శుద్ధిపరచుకునే దానికి రకరకాలైన సోపులు ఉన్నాయి. బాగా గమనించండి,
బట్టలు శుభ్రపరుచుకునే దానికి రకరకాలైన సోపులు ఉన్నాయి. కానీ హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలి. గమనించండి, అసలు ఎందుకు అపవిత్రమైన హృదయముగా మార్చబడ్డాదో ఈ రోజున మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధపరచబడే విషయాలు మరొక తరుణం దేవుడు మాట్లాడుతాడు, లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో ప్రసంగాన్ని మారుస్తాను. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఆ మధ్య నేను ఒక చోటుకు వెళ్తే వాళ్ళు అన్నారు, ఏమండి ఈ పాస్టర్ గారు పసిపిల్లల కానించి వృద్ధాప్య వయసు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మీ పాపములను మీరు ఒప్పుకోండి, మీరే పాపములేని వారుగా దేవుని ఎదుట కనపరుచుకోండి, దేవుని సన్నిధిలో మీ జీవితాలని సరిచేసుకోండి అని చెప్తారు. పాపం పిల్లల్లో ఏం పాపం ఉంటుందండి? ఏంటంటారు? వాళ్ళు ఏం చేయగలరు? మహా అంటే బల్పాలు దొంగతనం చేస్తారేమో. హల్లెలూయా. వస్తా ఆ పక్క ఒక చిన్న టమాటో చెట్టు ఉంటే 4 టమాటాలు గిల్లుకొని జేబులు పెట్టుకొచ్చి తల్లికిస్తే, బా భలే పనిచేసేవారు వచ్చినాడా, కూరలకి టమాటాలు ఎట్టా అనుకుంటే నువ్వు తెచ్చావు, ఎక్కడ తెచ్చావు, ఎందుకు తెచ్చావు, ఎలా తెచ్చావు అని అడగదు భక్తురాలు. స్తోత్రం ఉందని చెప్పలేదు, చక్కగా పోసుకొని తింటాడు. వాడేమనుకుంటాడు తెలుసా? ఓహో, పక్కింటోళ్ళది తీసుకురావడం తప్పు లేదేమో, అంటే ఈడు తెచ్చినది వండుకొని తింటుందంటే వాడికంటే దొంగది ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేయడము ఎంత నేరమో తప్పుని ప్రోత్సహించడము అంతే నేరం. దొంగతనము చేయడము ఎంత నేరమో దొంగకి ఆశ్రయము కల్పించడము అంతే నేరం. వ్యభిచరించడము ఎంత నేరమో గమనించండి, దానిని సమర్థించడము, ప్రోత్సహించడము అంత నేరం. పిల్లల చిన్నపిల్ల వాడికి ఏముంటుంది? ఆ మధ్య నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను, ప్రభు సంస్కారం ఇవ్వాలని వెళ్ళాను. ప్రభుల ఆరాధనకి వెళితే అక్కడ చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు వృద్ధాప్యంలో వచ్చిన తల్లులు ఉన్నారు. వాళ్ళతో అన్నాను నేను, అమ్మా ప్రభు బలలో చేయబోతున్నారు, మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? శుద్ధీకరించుకోవాలి. పాపము లేని వారుగా ఆయన శరీరంలో చేయవేయాలి. అపవిత్రతని తొలగించుకున్న ప్రజలుగా ఆయన యొక్క శరీరాన్ని భుజించాలి. అపవిత్రంగా ఇదిగో ఉండకూడదు అంటే అంతలో ఒక తల్లి 80 సంవత్సరాలు ఉంటాయి, లేచి అడుగుతుంది, అయ్యా నాకు వృద్ధాప్య వయసు వచ్చి చాలా ఏళ్ళు గడిచాయి, ఈ ముసలదానికి ఇంకేం కోరికలు ఉంటాయి, నేనేం శుద్ధిపరచుకోవాలి అంటే, బాగా మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. చిన్నపిల్లల్లో పాపము లేదా అంటే, జ్ఞాని అయిన సొలొమోను సామెతల పుస్తకము 20వ అధ్యాయము 11వ వాక్యంలో ఇలా రాస్తాడు, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తమ శాస్త్రాల వలన తెలియచేయను. చాలండి, బాగా గమనించండి. బాలుడు సైతము వాడు శుద్ధమైన వాడో, హల్లెలూయా, లేకుండా ఉంటే యథార్థమైన వాడో, లేకుంటే పాప్యో, అపవిత్రుడో,
మంచివాడో ఎలా తెలియబడుతుంది అంటే వాడి చేష్టలను బట్టి, లేదంటే వాడి నడవడికను బట్టి, వాడి నడవడి శుద్ధమైనదో లేదో వాడి క్రియలను బట్టి, వాడి క్రియలు ఎలా ఉన్నాయో, వాడు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో అవి వాడిని పరిశుద్ధపరిచేవిగా ఉన్నవా, లేదంటే వాడిని అపవిత్రపరిచేవిగా ఉన్నవా ఎక్కడ తెలిసిపోతుందంటే బాలుడు వాడిలో ఏం పాపం ఉందో అని అనడానికి, సర్టిఫికేట్ ఇవ్వడానికి నీకు రూల్ లేదు. వాడి శాస్త్రాలు లేదంటే వాడి క్రియలు బాగా గమనించండి. వాడి క్రియల వలన వాడు శుద్ధమైన హృదయం కలవాడో లేదో మనకు పరిపూర్ణంగా తెలిసిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రశస్తమైన మధ్యాహ్న కాల సమయమందు దైవ ప్రజలారా, దేవుని పిల్లలారా, వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉందా. నీ హృదయము శుద్ధమైన హృదయముగా మార్చబడకపోతే ఆ సియోను పర్వతమైన ప్రభువు నివసించేటువంటి ఆ కొండ మీదకి నువ్వు వెళ్ళవు. ఆ కొండ మీదకి వెళ్ళకపోతే నీ జీవిత బ్రతుకంతా, నీ జీవిత కాలమంతా, నువ్వు జీవించినటువంటి జీవితానికి ఒక మార్గదర్శకము లేదు. నువ్వు ఎంతకాలము భూమి మీద ఉన్నా ఒకరోజు ఈ యాత్రని ముగించాలి. అందుకనే ఒక పాట ఉంది, యాత్ర చేయుదును నే యాత్ర చేయుచున్నాను, స్వర్గ కణాను చూచి నేను యాత్ర చేయుచున్నాను, ఈ ధరణిలో పాపమునకు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, యాత్ర చేయాలంటే ఈ ధరణిలో, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మన పాప సహితమైన జీవితాన్ని ఇదిగో తొలగించుకోవాలి. బాలుడు సహితం, అందుకనే వాక్యం అంటుంది, నరుని యొక్క హృదయము బాల్య దినము నుంచే చెప్పాలి చెడ్డది, ఎంత చెడ్డది. అందుకని హృదయము బహు ఘోరమైనది, వ్యాధి గలది. బాగా గమనించండి, హృదయము చెడ్డది. పిల్లలు ఎలా చెడిపోయినాయో, ఎందుకు చెడిపోయినాయో, చెడిపోవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చిందో ఒకసారి బైబిల్లో తెరిచుద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యంలోనికి వద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము వారి హృదయాలే కాదు, వారి ఊహ కూడా చెడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు కాస్త అర్థమయ్యే కోణంలో చెప్తాను వినండి. రాత్రి పూట మంచిగా చికెన్ కర్రీ చేసుకున్నాడు, తిన్నాడు. బాగా గమనించండి, ఆ రాత్రి పొద్దుపోయింది కాబట్టి వీడు తింటున్నటువంటి ఆ మసాలా వాసన చుట్టుపక్కలకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి దాన్ని శుభ్రపరచలేక అలాగే ఆ అంటులు తోవే ఆ వాష్ బిన్లో వేసాడు, లేదంటే వేసింది. తల్లులే కదా, స్త్రీలే కదా ఎక్కువ వంట వార్పులు చేసింది. పురిలేర ఉదయకాలంలో
ఇప్పుడు దాన్ని శుభ్రపరచాలి. ఆ ప్లేట్ను తింటే రాత్రి ఆ భోజనము, ఆ చికెన్ కర్రీతో చేసుకున్నటువంటి ఆ ప్లేటు రాత్రి పూట ఎలా ఉందంటే గమ 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 వాసన వస్తుంది. ఉదయాన్నే ఆ ప్లేట్ని శుభ్రపరచాలంటే కాస్త దూరం పెట్టి శుభ్రపరచాలి. కారణం ఏంటి? ఉదయం కల్లా ఏమైపోయింది? అది చెడిపోయింది. పిల్లరా, రాత్రి పూట ఏం చేస్తున్నారంటే, ప్రభువా మా ఇంటి పక్కన ఇప్పుడే పునాది వేసాడయ్యా, చక్కగా ఇల్లు కట్టాలి. అయ్యా ఇదిగో మా ఇంటి పక్కన సోదరుడు ఒక మంచి వాహనాన్ని కొన్నాడయ్యా, ఆ బిడ్డని మీరు ఇంతవరకు ఆశీర్వదించారు, ఇంకా ఆశీర్వదించు. అయ్యా ఇదిగో ఈ చెల్లి MCA పాస్ అయిందయ్యా, ఇంకా బిడ్డని ఆశీర్వదించు అని ప్రార్థించాడు. భక్తులు ప్రార్థించారు. ఇప్పుడు పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ప్రియులారా, పడుకున్న తర్వాత ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు నిద్రపోలా. నిద్రపోకుండా నిద్రావస్థలోనికి రావాలంటే కాస్త నిద్ర పట్ల. ఇప్పుడు ఆలోచన మారిపోయిందండి. ఇదిగో ఆ పక్కనే ఒకప్పుడు భోజనాలు కూడా లేదని అనుకున్నది, ఈరోజు ఇదిగో అమ్మాయి 50,000 అప్పిచ్చిందట. 50,000 ఎట్ట సంపాదించింది? ఇదిగో ఈ పక్క మా ఇంటికి కుడి వైపు ఉన్నవాడికి ఒకరోజు సైకిల్ కూడా లేదు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు. ఎలా సంపాదించాడు? బాగా గమనించండి. ఏ కుటుంబం కొరకైతే మోకరిల్లినప్పుడు ప్రార్థన చేసిందో వాళ్ళు దీవించారయ్యా, వీరిని ఆశీర్వదించారయ్యా, వారిని బలపరిచారని ఇప్పుడు వాళ్ళందరి మీదకి ఏం తీసుకొచ్చింది? ఊహాతీతమైనటువంటి అనుభవం. అంటే కంపారిజన్ చేసుకుంటుంది. ఒకప్పుడు నా స్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి? మోకరిల్లినప్పుడేమో వెళ్ళినప్పుడేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేసింది, ఇప్పుడు పడుకున్నప్పుడు ఊహ ఎక్కడికి వెళ్ళిపోయింది? బాగా గమనించండి. వాళ్ళు ఏమేమి చేశారో అవన్నీ గుర్తుకొచ్చి ప్రార్థన చేసినటువంటి ఆ పవిత్రత అంతా పోయి ఊహ ద్వారా హృదయం ఏమైపోయిందంటే చెడ్డదైపోయింది. అందుకని నేను చాలా మందికి చెప్తాను, పిల్లరా, చాలా మంది నా కాడికి వచ్చి, అయ్యగారు నాకు ప్రార్థన చేయడం రావట్లేదంటే నేను చెప్పేది ఏమి లేదు. ఉదయాన్నే నువ్వు అంట్లు తీసుకుంటావు, ప్రైజ్ ది లార్డ్, తీసుకుని ఏం చేస్తావు? వాటిని శుభ్రపరుస్తావు. అయ్యా ఈ అంటులను శుభ్రపరచుటకు నాకు చేతనవు. సోప్ వేసాను, స్క్రబ్బర్ వేసాను, లేకుంటే అంటులు పీసేసాను, రుద్దాను, శుభ్రంగా వచ్చాయి. కానీ నా హృదయమును కూడా శుద్ధిపరచుటకు మీరు శక్తి కలిగిన వాడు నేను. నా అంటులను శుభ్రపరిచినట్టు నువ్వు నా హృదయాన్ని శుద్ధపరచు. స్తోత్రం చెప్పండి. ఇదే ప్రార్థన. రాత్రి శుభ్రంగా పెట్టుకున్నా నా ఇంటి బయట ఆవరణం అంతా ఉదయం కల్లా దుమ్ము ధూళి పడిపోయింది. నేను చేపరెట్టి శుభ్రపరిచినట్లుగా నా హృదయాన్ని కూడా శుభ్రపరిచి. ఇదే ప్రార్థన. గమనించండి, దేవుడు పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. పరిశుద్ధపరచుకోకుండా ప్రార్థన చేస్తే వ్యర్థము, ప్రయోజనము లేదు. దైవ ప్రజలారా, దైవ నియమమును సాధించవలసిన రోజులు ఇవి. దేవుని కొరకై నిలవబడవలసిన రోజులు ఇవి. దేవుని నామము కొరకై నిలవబడవలసిన రోజులు ఇవి. నీ హృదయాన్ని పవిత్రపరచుకోవలసిన రోజులు ఇవి. ప్రియులారా, మధ్య నా దగ్గరకు ఒకడు వచ్చాడు, దేవుని పరిచర్యకని వస్తే అర్థం చెప్పాను, తమ్ముడు కాస్త ఎక్కువసేపు కూర్చొని ఉపవాసాలు ఉన్న 40 రోజులు ఉపవాసాలు, కాళ్ళు పట్టేసి నాకు అలా చక్కగా రాకపోతే కాస్త మెట్టులు లాగున్నాయన్నా అన్న. వాడు అంటాడు,
నాకు మెటుకులు లగ్నం అలవాట్లేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి. ఒకడు వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారండి, నేను వంటలు కానీ చేస్తే తిన్నారా, మీరు ఇక నన్ను వదలరు అన్నాడు. నేనేం చెప్పానంటే, వంటలు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వంటలు వండాలంటే ఏం చేయాలి? పాత్రలను శుభ్రపరచడం వచ్చాలి దానికి. ప్రైజ్ ది లార్డ్. తోపు పెడితే వండి పెడతాడట. పాత్రల్ని శుభ్రపరిస్తే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించండి, వండటం ఎవరైనా చేస్తారు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నా చేతికి గరిటెట్టి చూడండి, తర్వాత నేను మీకు పెడతా వంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జోక్ కాదు, నా చేతికి గరిటెత్తి మీరు చూడండి, నేను చేస్తాను వంట. అద్భుతంగా తింటారు మీరు. తినేసిన తర్వాత దాన్ని, ఆ పాత్రను శుభ్రపరచాలంటే నాకు చెప్పరే రాదు. దేవుని చిత్తం ఏంటంటే, నువ్వు ఎంత బోధ తెలుసుకున్నావు అన్నది ప్రాముఖ్యం కాదు. నీ హృదయాన్ని శుద్ధీపరించుకునేటువంటి జ్ఞానం నీకు కావాలి. నోవహు దినాలలో నరుని దేవుడు చూశాడు. బాగా గమనించండి, దేవుడు చూశాడా? చదివిన వాక్యం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను. ఎందుకని? 5వ వాక్యంలో, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. హల్లెలూయా. మంచిని చూసాడా, చెడుని చూసాడా? బాగా గమనించండి. హల్లెలూయా. ఈ భూమి మీద కూడా బ్రతుకుతున్న నీ జీవితంలో నీలో ఉన్న మంచి కన్నా చెడే ఎక్కువ కనపడతాది. హల్లెలూయా. నీలో మంచి ఎంత ఎదిగినా అంత తొందరగా కనపడదు, చెడు ఈజీగా కనపడుతుంది. అయితే దేవుడు అంటాడు, నోవహు, ఈ తరములలో నీవు నీతిపరుడువై ఉన్నావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. 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 బాగా గమనించండి, ఎలాంటి దినాలంటే, భూలోకము దేవుని సన్నిధి యందు చెడిపోయింది. బాగా గమనించండి, భూలోకము ఎక్కడ చెడిపోయింది? బాగా గమనించండి, ఎక్కడ చెడిపోయింది? అమ్మా, ఎక్కడ చెడిపోయింది? ఎక్కడ చెడిపోయింది? భూలోకంలో చెడిపోలా. లోకములో చెడిపోతే పర్వాలే. దేవుని ఎరగని వారు, ఎరగని ప్రజలతో చెడిపోతే పర్లే. ఈ రోజున చెడిపోయింది ఎక్కడంటే, దేవుని సన్నిధిలో సంఘం చెడిపోయింది. సంఘమా, నువ్వు చెడిపోకూడదు. సంఘమా, ఇదిగో నీవు అపవిత్రపరచబడకూడదు. సంఘమా, ఎందుకనంటే ఒక భయంకరమైన విపత్తుల్లో మనం ఉన్నాం. చూశారా ఎప్పుడన్నా? హల్లెలూయా. హల్లెలూయా. అంటుకునే రోగాలని ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు ఎలాంటి రోగాలు వచ్చాయి? మనిషి తగలకుండానే వచ్చే రోగాలు వచ్చేసాయి. అంటే టచ్ రోగం. స్తోత్రం కలుగును గాక. కొందరు భక్తులు కూడా టచ్ అనగానే పడిపోయేది. ఈ రోజుల్లో ఇప్పుడు అలాంటి రోగమే.
అంటే ఇది వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. విపత్తులు కారణం ఏంటి? పిల్లలు రోగం ఎందుకు వచ్చిందో, ఈ భయంకరమైన విపత్తు ఎలా ప్రారంభించబడిందో ఎవరు అన్వేషించట్లేదు. ఏమంటున్నారంటే కొందరు ఏమంటే ప్రజలు ఎక్కువైపోతున్నారు, వారు చచ్చిపోయేదానికి అన్ని దేశాలు ఐక్యతతో కలిగి ఇలాంటి నాటకం ఆడుతున్నారన్నారు. నిజంగా చెప్పండి, మనిషిని మనిషి చంపాలని ఎప్పుడు అంత క్రూరమైనటువంటి ఆలోచన చేయడు. బాగా గమనించండి. ఒకరేమంటారంటే ఇదిగో ఆ దేశం కావాలని మన అందరి మీద వదిలేసిందని. హల్లెలూయా. కానీ నువ్వు ఆలోచన చేయాలి. ఒకప్పుడు నీతిని గురించి బోధించేవాళ్ళు లేరు. నేను మీకు మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నోవాహు దినాలలో ఇలా బైబిల్ పట్టుకొని బోధించేటువంటి సేవకులు లేరు. ఉన్నారా? ఉన్నారా? లేరు. నోవాహు దినాలలో దేవుని మందిరాలను నెలకొల్పి పరిశుద్ధతను గురించి ప్రకటించేటువంటి దైవజనులు లేరు. ఉన్నారమ్మా? ఒకవేళ ఆ దినాలలో ఒకవేళ ప్రజలు చెడిపోవచ్చు. కారణం ఏంటంటే వారికి భద్రతగా వారిని బోధించలేరు. అప్పుడప్పుడు అమ్మగారు మా పిల్లలను కూర్చోబెట్టి చెప్తుంటారు, అరే మేము చిన్ననాటి దినాలలో మమ్మల్ని ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పేవారు మాకు లేరు. ఇప్పుడు మీకు చెప్పేవారేమున్నాం, మీరు సరిదిద్దుకోండి. మీకు బోధించే వాళ్ళు ఉన్నాం, బోధలో నిలవండి. ఆ దినంలో పిల్లలు గమనించండి, దేవుని సన్నిధిని ప్రజలు చెడిపోయారు. ప్రజలు చెడిపోయారు. కారణం అక్రమం. కారణం చూచి ఊహలో కూడా చెడు ఆలోచనలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్య నేను నా వాట్సాప్ అలా చూస్తూ ఉంటే ఒకరు కాంటాక్ట్ నెంబర్ వచ్చింది. వస్తే వీడు ఏం చేస్తున్నాడంటే ఒక అమ్మాయి ఆమెడ ఫోటో తీసుకుని వీళ్ళిద్దరు ఫోటో దానిలో పెట్టుకున్నాడు. ఏ గైడ్ మాస్టర్లో సెట్ చేసుకున్నాడు. నేను టక్కని చూసి అలా రోలింగ్ చేసేసాను. నాకు ఎందుకో మరలా డౌట్ వేసి మరలా దాన్ని ఓపెన్ చేస్తే బాగా గమనించండి, పెళ్ళిగానోడేం కాదు, పెళ్ళయ్యండి, మంచి బిడ్డలున్నారు, మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు. అయినా ఎవరో, నాకైతే ఆవిడ పేరు తెలియదు, నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరో సినిమాల్లో నటించే వాళ్ళు అనుకుంటున్నాను. డబ్బు కోసం నటిస్తారు కదా. హల్లెలూయా. వాడు జీవనోపాధి కొరకై బాగా గమనించి నటించేవాడు. వాళ్ళే అనుకుంటున్నాను నేను, నాకైతే వాళ్ళ పేరు వాళ్ళ సంగతి తెలియదు. ఆ పక్కనే ఇదిగో చేసుకొని అలా ఉంటే పక్కనే వాళ్ళ ఆవిడ ఎలా వాళ్ళ తొంగి చూస్తుంది. ఇక్కడ చెడిపోకపోతే ఏమైపోయినారు? స్తోత్రం. సిగ్గులేదు, ఆడికి సరే సిగ్గులేదు. దాని ఎవరో బొమ్మ తీసుకుని ఈడు పక్కన పెట్టుకుంటే దీనికి ఎంత సిగ్గులేదు, బొగ్గ మీద ఏలేసుకుని చూస్తుంది. కారణం ఏంటంటే చెడిపోయారు. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిన్ను ఇంకొక పరస్త్రీ కాడ నిలవబెట్టి ఇదిగో నీ భార్య నిన్ను సిగ్గు లేకుండా చూస్తుందంటే రేపు నువ్వు కూడా నేను ఇంకొకటి కాడ నిలబడతాను, నువ్వు సిగ్గు లేకుండా చూడరా నన్ను అని అర్థం. దైవ ప్రజలారా, నేను కావాలని చెప్పట్లేదు, దైవ ఆదేశంతో మాట్లాడుతున్న మాటలో ఈ భూమి మీద సంఘముగా ఏర్పరచబడిన నీవు పరిశుద్ధపరచబడకపోతే దేవునికి ఇదిగో నిష్కలంకమైనటువంటి సాక్ష్యం రాదు నీకు. నీవు వాక్యం వింటున్నప్పుడే,
దేవుని మాటలు వింటున్నప్పుడే, దేవుని వాక్యం నీకు సమృద్ధిగా దొరుకుతున్నప్పుడే నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే నోవహు దినాల్లో అలా జరిగాయి. ఇంకా చెప్పనా, భయంకరమై చాలా మంది ఊహించుకుంటారు. అలా పడుకొని కాళ్ళ మీద కాలేసుకొని నాకు మంచి ఆడి కారు దొరికితే బాగుండేమనుకుంటారు. కారు దొరికితే ఏమి దొరికింది? దాన్ని నడపాలంటే పెట్రోల్ బాబు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. ఇదిగో నేను మంచి సినిమా హీరోయిన్ చేసుకుంటే బాగుందని ఊహించుకుంటాడు. దాని కాస్మెటిక్స్కి సంపాదిస్తే నీ సంపాదన సరిపోతే చెప్పరే. దాని కాస్మెటిక్స్కి నీ సంపాదన సరిపోతే నువ్వు తెచ్చే 10,000 15,000 ఒక్కసారి బ్యూటీ పార్లర్కి అలా పోయిస్తే 20,000 పడుతుంది. జాగ్రత్త. నీ ఊహ కూడా చెడ్డదైపోయింది. ఊహలో కూడా యోధా పత్రికలు అంటారు, నీవు కళ ద్వారా కూడా పాపము చేయకూడదు. ఏమంటాడు? చదువు మాట. యోధా పత్రికలో ఒక చక్కటి మాట రాసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. 8వ వాక్యం అంటే ఒక్క అధ్యాయం ఏముంటుంది. అందుకని అటువలనే మీరును కలను కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఎక్కడ? కలలు కనుచు. చెప్పండి. శరీరమును ఏం చేశారు? అపవిత్రపరుచుకున్నారు. భక్తులారా, నువ్వు అనుకుంటావు, ఏమండి నేను శరీరాన్ని అపవిత్రపరచలేదండి, కేవలం కలగన్నా కూడా శరీరం ఏమైపోయింది? చెప్పాలి. నీవు కలల కన్నా శరీరము అపవిత్రమైపోయింది. అంటే అర్థం ఏంటంటే నీవు కలలో కూడా పాపముని ఏం చేయకూడదు, మరల కొలుపుకోకూడదు. ఇప్పుడు నోవాహు దినాలలో ఎలా ఉంది భయంకరమైన స్థితి. ఇప్పుడు దేవుడు నోవాహుతో అంటాడు, భక్తుడా నోవాహు, వీళ్ళందరి చరిత్ర పక్కన పెట్టు, నాకు నీవు కావాలి. ఏం కావాలి? నీవు కావాలి, నీవు బ్రతకాలి. ఈ ప్రజలకి ఒక ప్రకటన చేయి. ఏమని ప్రకటిస్తావు నోవాహు అంటే? పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకట గల చోటు వెలుగించు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినలా మీకు మేలు అని ప్రకటించు. హల్లెలూయా. మనకు ఒక ప్రవచన వాక్యం ఉంది. ఏంటి ఆ ప్రాపసీ అంటే? బాగా గమనించండి. ఏంటి ఆ ప్రాపసీ అంటే? ఇదిగో తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. వేకువ చుక్క మీకు తెలుసు తెలీదు? పొద్దు పొడుపు చుక్క అని వాళ్ళు చిన్నప్పుడు, అవునా కదా?
మా తల్లులారా గమనించండి, ఉదయకాలంలో చీకటితో ఏదైనా పనులకు వెళ్ళాలంటే ఒరే అప్పుడే లేపేసి అంటారు, ఇంకా పొద్దుగొడుపు చుక్క ఇంకా పొడవలేదనేది. వేకువ చుక్క అంటే ఇక ఏమవుతుందంటే తెల్లవారుతుంది అని అర్థం. ఇక కొన్ని గడియల్లో కొన్ని గంటల్లో ఇదిగో సూర్యరశ్మి వెలుగు రాబోతుందని అర్థం. ఈ భయంకరమైన విపత్తు చీకటి తొలగిపోయి వెలుగులోనికి మనము వస్తామని అర్థం. ఇప్పుడు ఈ మాటలు నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, అక్కడున్న ప్రజలకి ప్రకటించు. ఏమని ప్రకటించమన్నాడు? నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏం చేయాలి? ఓడ కట్టాలి. చితిసారపు మ్రానుతో నీవు ఓడని కట్టాలి. నోవాహు అడగల, నేను కార్పెంటరీ పని నాకు రాదయ్యా, లేదంటే తెలుగులో అచ్చమైన తెలుగులో చెప్పాలంటే వడ్రంగి పని నాకు రాదయ్యా అని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడు? దేవుడు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఆ చీరలు కొట్టేటప్పుడు ఎన్ని 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 ఘాట్లు పడ్డాయో. కారణం ఏంటంటే దేవుడు నోవాహుతో ఒక మాట అంటాడు, నా నిబంధన నీతో స్థిరపరిచాడు. ఏంటి నిబంధన అంటే అపవిత్రులతో నిన్ను నాశనం చేయకుండా, చెడిపిన సంఘముతో నిన్ను నిలపక నిన్ను వేరుపరుస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను వేరుపరచబోతున్నాను. ఆ మాట కూడా అంటాడు, నా నిబంధన నీతో. 18వ వాక్యమే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో కూడా నీ కుమారులు, నీ భార్యలు, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించవలెను. హల్లెలూయా. ఎందుకు వేరు చేశాడు? నోవాహు ఓడ తయారు చేస్తుంటే ప్రజలు వచ్చి నోవాహుతో మాట్లాడుతున్నారు, ఏంటయ్యా ఏదో కొత్త పరిగ్రహణ చేస్తున్నావు? నోవాహు అంటాడు, ఏమి లేదండి, ఈ భూమి మీదకి దేవుడు మహావర్షాన్ని కురిపించబోతున్నాడు. దేవుని సన్నిధిలో చెడిపిన వారందరూ నాశనమైపోతారు. ఆ ప్రచండమైన వర్షానికి సస్తారు. ఈ ఓడలోనికి ఎవరొస్తే వాళ్ళు బ్రతుకుతారు అని నోవాహు చెప్తుంటే నోవాహుని పిచ్చివాడిలాగా చూశాడు. ఇది మెంట్లోడండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకని? ఏనాడైనా వర్షాన్ని చూశారా? చెప్పండి. చూడలేదు. కారణం ఏంటి? వర్షం కురిసేది కాదు. మీకు నా మీద ఎట్లా వచ్చేసాయంటే, నోవాహు వ్యవసాయాన్ని చేశాడు కదా, వర్షం రాకుండానే పంట ఎట్లా పండేదంటే ఆ దినాల్లో పంటలు పండేవి వర్షం రాకపోయినా. ఎలా? మోకాళ్ళు ఊని, ప్రభువా నా పంటని తడుపు అంటే భూమిలో ఉన్న నీరు పంటని తడిపేది. మీరు కావాల్సింటే ఆదికాండము 1వ అధ్యాయం 6 నుంచి చదవండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. హల్లెలూయా. అంటే భూమి కింద జలములు ఉన్నాయి, పైన జలములు ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? స్తోత్రం కలుగును గాక. పైనుంచి వచ్చిన జలములు 40 రాత్రులు 40 పగళ్ళు కురిస్తేనే బ్రతుకులు అతలాకుతలమైపోయినాయి. ఇప్పుడు పై జలాలు కింద జలాలు కలిసే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. తల్లిగారు పడుతుంది, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు,
ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. హల్లెలూయా. ఆ సరి ఉరుగురు దొరకదు పెట్టుకోండి, తప్పలో పెట్టుకోండి, వాయించాలనుకుంటే లాక్డౌన్ పడతారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా గమనించండి, పాపులు ఏడ్చే రోజు వస్తుంది. ఆ రోజు నోవహు దినాలలో ఆకాశం నుంచి 40 రాత్రులు 40 పగళ్ళు మాత్రమే కురిసింది వర్షం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొండలు మునిగే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మునిగే? కొండలు మునిగే, ఇల్లు మునిగే, చెట్టులు మునిగే. లాస్ట్కి ఓడ ఎక్కడ నిలిచిందంటే చెప్పండి. హల్లెలూయా. ఏమంటారు? దేవునికి మహిమ కలుగును. అరారోతు పర్వతముల మీద నిలిచింది. పర్వతాలను ఇంగ్లీష్లో ఏమంటారు? మౌంటైన్స్. మీకు తెలుసు, గత 4 సంవత్సరాల క్రితం మన నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జన సంఘములలో ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మస్తాన్ బాబు పర్వత ఆరోహుడు. ఈ ఆరావళి పర్వతాల్లో పడే చచ్చాడు. ఆ అరోరత్ పర్వతాలే యాండ్రూస్. ఏం చెప్పాను? హల్లెలూయా. తెలుసా తెలీదా? న్యూస్లో చూసారా చూడలేదా? అంటే ఆనాడు అరారోతు పర్వతాల మీద నిలిచిన ఆ పర్వతానికి ఎక్కేదానికి పర్వత ఆరోహణగా గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేదానికి పర్వతాన్ని ఎక్కాడు. పాపం మంచు ఎక్కువైపోయి పిల్లలు గమనించండి, చనిపోయాడు. ఇక ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ అక్క, వాళ్ళ కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించినోడే. ఆయన కూడా చిన్నప్పుడు ఆరాధించి ఒకసారి దైవత్వాన్ని మర్చాడు. పిల్లరా, ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 40 రాత్రులు 40 పగల వర్షము కురుస్తుంది. భక్తులారా వినండి, నా మాట వినండి, నా మాట వినండి. ఒక్కొక్కరికి బోధిస్తున్నారు. మీరు ఏమంటారంటే అప్పుడప్పుడు ఒక్కొక్కరు వచ్చి పాపం ఆత్మావేశం కలిగిన తల్లులు కొందరున్నారు. హల్లెలూయా. వాడు బాధ ఏంటంటే, మీరు మారరేంటయ్యా, వీరికి మార్పు రాదా? నేను అనుకుంటాను, మారితే పాపం అందరూ మారిపోతే పాపం వాడితో నరకంలోకి వెళ్ళే దేవుడు. స్తోత్రం కలిగిన గాక. పాపం వాడికి కూడా కొందరు పంపించాలి కదా. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక చిన్న చెడుగుడు పోటీలు జరిగాయి. 6 టీములు వచ్చాయి. 6 గెలిస్తే ఓడే టీం ఏది చెప్పలే. హల్లెలూయా. అందరూ మేమే గెలవబోతున్నాం. పాపం ఖచ్చితంగా అంటారు కానీ 6 గెలవు కదా. చెప్పండి, గెలిచేది ఒక్కరే. ఇప్పుడు సాధారణంగా కూడా కొందరిని చెరవేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు బైబిల్ క్లాసులో చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాలాల గురించి చెప్తాను, అయితే షూట్ చేయకుండా యూట్యూబ్లో పెట్టినప్పుడు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎన్ని డేట్ చేసుకుంటారు. స్తోత్రం అనే చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రశస్తమైన మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని ప్రజలారా, నోవహు ప్రసంగించాడు కానీ బాగా గమనించండి, నోవహు యొక్క ప్రసంగం ప్రజలలోనికి ఎక్కలా. నోవహు దిగులు పడిపోయాడు. వాడనైతే కట్టిన వాడలోకి వచ్చే ప్రజలు లేరయ్యా, నువ్వు నా చేత వాడెందుకు కట్టించావు? స్తోత్రం. హల్లెలూయా. 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 చాలా మంది ఇదిగో ఈయన ఇంత విశాలమైన మందిరాలు ఎందుకు కట్టాడో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఒరే పిచ్చోడా, ఇప్పుడు నీ భార్య ఉందే, నీ భార్యని ఎక్కి వాళ్ళకి. స్తోత్రం. నీ పిల్లలు ఉన్నారే, నీ పిల్లలకి ఇప్పుడు కాలం పిల్లకాలని తండ్రి, నాయనా
అరే ఈ పని చేయరంటే ఎందుకు? హల్లెలూయా. నీకు నేను పచ్చగా ఉండడం నీకు ఇష్టం లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏముండడం? నేను అందరిలాగా ఇదిగో కోడి పుంజు క్రాపు చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఏం క్రాపు? కోడి పుంజు క్రాపులు వచ్చిందా ఇప్పుడు? ఈ మొత్తం ఎత్తేస్తారు. ఇక్కడే కోడికి జుట్టు ఉంటుంది, నాకు జుట్టు లేదులే. స్తోత్రం కలుగును గాక. కోడికి గమనించండి, ఏమంటారు దాన్ని? గమనించండి, ఆ కోడికి ఉంటుంది పైన ఎగిరినట్టు, ఇదంతా ఉండదు చుట్టూ. అలా వేసుకొని వీడు పోతూ ఉంటే అది ఎగరుతూ ఉంటుంది. ఇది ఏం ఉంచటో ఇది. హల్లెలూయా. బాగా గమనించండి, ఈ మధ్య ఒకడికి ఈ పక్కంతా ఘాట్లు పడిపోయినాయి. ఏంటి విషయం అంటే, వీడు బండేసుకొని ఇలా కాపు పెట్టుకొని పోతా ఉన్నాడట. అడే ఒక పశువు చచ్చిపోతాడు గత్తలో, ఆ పశువుని తింటాయి. వీడిని చూసి ఇదేదో కొత్త జంతువు, కొత్త రకం జంతువుని ఆ గత్తలు ఈ తల మీద పడ్డాయి. పిల్లలు గమనించండి, అర్థం కాదు. అందరిలాగా మమ్మల్ని బతకనీయమని ఆయన ఇక తండ్రి ఎంత శత్రువో. కానీ నోవాహు తన కుమారుల్ని, పెళ్లి గారి కుమారులు కదండి, స్తోత్రం కలుగును గాక. అల్లా తప్పగాలు కాదు, పెళ్లిళ్ళై వారు సంసారాలను నిలవబెట్టిన వారు పెళ్లిళ్ళైనా కూడా నోవాహు మాట తన కుమారులు మేరలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా నాయన ఇంకా మాకు పెళ్లి చేసుకున్నప్పుడు లేదు. ఇది చాక్లెట్లు కొనాలన్నా చెప్పాలి, తండ్రి అని. సినిమాకు పోవాలన్నా చెప్పండి. మన ఒక్కరికే కదా, అందరూ చెప్తున్నాం వాక్యేనండి. నాయన ఇయ్యాలి. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య నేను ఒకరి గురించి విన్నా, పేర్లు చెప్పను కానీ, ఏంటి అంటే నాకు ఫోన్ చేసి మామయ్య ఎలా ఉన్నామన్నాడు. బాగుంటుందా? ఏంటి అంటే ఈ రోజుల్లో ఒక 4 నెలలు వెనక్కేసుకోవాలా, నువ్వు ఏది డబ్బులంతా ఖర్చు పెట్టేస్తున్నావు అంటని నాకు చాలా నీతి శాస్త్రం బోధించాడు. స్తోత్రం కలుగును కాదు. నీతి శాస్త్రం చెప్పాడు. నీతి శాస్త్రమా ఆర్థిక శాస్త్రం అది? హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి గురించి నేను వేరే చోట మాట్లాడుతూ ఒరే వాడికి చాలా మార్పు వచ్చేసాడు రా, వాడు బాగా మాట్లాడుతున్నా అంటే నా పక్కన ఒకటి ఉండి, అన్నయ్య వాడే మార్పు వచ్చింది. వాడు ఈరోజు చదువులు సంపూర్తి చేసుకొని ఒక మంచి పీజీ చేసి 7 సంవత్సరాలు అయింది, ఇంట్లోనే కూర్చొని ఉంటాడు. వాళ్ళ నాయన వస్తే వాళ్ళ నాయన బుగ్గలు పొడిచి, నువ్వు యవ్వన వయసులో ఉన్నప్పుడు నీ డబ్బంతా ఆళ్ళకు పోసావు, వీళ్ళకి పోసావు, ఇక చేతులు తిప్పి. స్తోత్రం కలుగును గాక. వీడికి 33-34 సంవత్సరాలు, వీడేం రూపాయి సంపాదలేదు. ఆయన స్టాండర్డ్కి తగ్గినట్లుగా, ఆయన యొక్క జీవితాన్ని తగినట్లుగా ఏదో కోస్తా ఇల్లు వాకిలు సమస్తాన్ని సమకూర్చాడు. ఈ రోజు కూడా ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే తెస్తున్నాడు. కారణం ఏంటంటే బాగా గమనించిన బోధ. ఒరే మీ నాయన అంత మంచివాడు కాదు, జాగ్రత్తగా ఉన్నాడు మీ నాయనతో. దొంగతనం. స్తోత్రం కలుగును గాక. అదేనా నువ్వు బోధించేది? హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించిన మధ్య నేను ఒక ఇంటికి వెళితే ఆ తల్లి ఓని ఏడుస్తుంది. ఏంది అంటే, అయ్యా నా కొడుకు నన్ను అమ్మా అని పిలవడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే మా ఆయన్ని తాగొద్దన్నాను. తర్వాత నా కొడుకు యవ్వన ప్రాయంలోకి వస్తే వాడు కూడా తాగాడని తెలిసి బెత్తంతో కొట్టాను. ఈయన తీసుకుపోయి, మీ అమ్మ మంచిది కదరా, మనల్ని ప్రశాంతంగా ఆనందంగా బ్రతకనిదిరా, తాగితే ఎంత ఆనందం. అసలు మీ అమ్మే మంచిది కాదు, నువ్వు అమ్మాని పిలవబాకని పాపం వాడు తెచ్చి ఈడుగు పోయిడు. హల్లెలూయా. వీడు ఆనందించాడు. తల్లిని తిడుతుంటే, తల్లిని అవమానిస్తుంటే తండ్రి
ఇది తెలియదు. ఒకరోజు తాగుడు పోపించిన రోజులు గమనించి తాగడానికి తేలేదు, వాడిని తగ్గాడు. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా చెబుతున్నాను బిడ్డలారా, ఖచ్చితంగా చెబుతున్నాను. ఇదిగో పిల్లలుగా కలిగిన తల్లిదండ్రులారా, చేతులిచ్చి ఇదిగో జోడిస్తున్నాను. నీ కుటుంబంలో నీ బిడ్డకి తల్లి తండ్రిని గురించి చెడుగా చెప్పకూడదు. తండ్రి తల్లిని గురించి ఇదిగో బిడ్డలకి చెడుగా చెప్పకూడదు. ఒకవేళ వారిలో చెడు ఉన్నా నీ హృదయంలో దాచుకోవాలి. అప్పుడే నీ కుటుంబము బాగుపడుతుంది. మీ ఇద్దరి ప్రవర్తన బట్టి మీ పిల్లలు అపవిత్రులైపోతారు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, నోవాహు ఎలాంటి పెంపకమో చూడండి. నేటి సంఘములో పిల్లలు ఒక పక్క దైవజనులు బోధిస్తున్నారు, మళ్ళీ సండే స్కూల్ కాడించిన పెద్దలు చర్చికి రాకూడదా? అసలు నేను సండే స్కూల్లో ఎంత పాడేదో తెలుస్తా. రేపు పనికి మానడు ఆపు. నువ్వు సండే స్కూల్ గురించి నాకెందుకు చెప్తావు? ఆ రోజు నువ్వు పోయింటే ఈ రోజు నీ భక్తి ఉంటుంది. సండే స్కూల్కి పోయి పాటలు పాడే అనుభవం ఉంది, కథలు చెప్పే అనుభవం ఉంది, ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఇప్పుడు ఏ అనుభవం ఉంది? హల్లెలూయా, ఏ అనుభవం ఉంది? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బ్రాండ్ ఎలా ఉంటుందో చెప్తాడు. దైవ ప్రజలారా, నోవాహు మాట ప్రజలు వినలా, సమాజంలో ఉన్నవారు వినలా. ఆయన మెంటలోడు, పిచ్చోడు అన్నారు. దేవుడు అంటాడు, నీ కుటుంబాన్ని ఎక్కిన వాళ్ళ కంటే భార్యకి చెప్పాడు, అమ్మా ఒక విపత్తు వస్తుంది, భయంకరమైన వర్షం, నువ్వు ఓడలోనికి వెళ్ళామంటే మారు మాట్లాడుకున్న భార్య ఓడలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఎందుకని? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? వీడు ఓడలోనికి పంపించి ఓడలో ఉన్న కుతికి పిసికి చంపేస్తాడని ఏమన్నా భయం పడ్డా? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ అనుభవాలు వీడికి నోవాహుకి లేవు. కుటుంబాల్లో భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య ఈ అవగాహన కలిగి ఉండాలి. నన్ను నా భర్త క్షేమకరమైన అనుభవాలలో క్షేమ స్థితిలో నిలుపుతాడన్న విశ్వాసము భర్త మీద భార్యకి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. కొందరు నన్ను తిట్టుకోబాకండి, కొందరు ఉన్నారు. పిల్లలు తిట్టుకోబాకండి, మరలా చెప్తున్నాను. ఇదిగో ఒకవేళ నీ భర్త చనిపోయిన వాడే, దొంగే, దోపిడీదారే, వ్యభిచారుడే, ఇదిగో భయంకరమైన వ్యసనపరుడే, ప్రభువా వాడి శాస్త్రాలు నా బిడ్డల మీద పడకూడదని ప్రార్థన చేయండి. కానీ వీడికి కూడా దొంగోడు బుద్ధి వచ్చిందండి అనబాకండి. ఆమేన్. చేతులతో చెప్పండి, అనబాకండి. ఏ దొంగోడు పోచుకోకపోతే నా పవిత్రమైన బుద్ధి నా బిడ్డకి కలుగును కాకను, కలిగించకపోతే అప్పుడు అడుగున్నాను. ఎస్, బైబిల్లో ఉంది, నీ నోటి మాటలను బట్టే నువ్వు పవిత్రుడు అపవిత్రుడు తెలిసిపోతుంది. ఇలాంటి బాధలు చేస్తానని చాలామంది నా దగ్గరకు రాదు. ఇది ఎందుకు తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. తిట్టులు కాదు, చేతులు జోడించి చెప్తున్నాను ప్రియులారా, మీరు పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ముందు కుటుంబాల్లోనే సమాధానం లేకపోతే నీ బిడ్డలోనే నీ స్థితిలోనికి నువ్వు తెచ్చుకోకపోతే ఇదిగో మహిమతో కట్టబడిన పరలోకములో ఎలా తెచ్చుకుంటావు? ఎస్, నీ కుటుంబాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే పరలోక రాజ్యాన్ని ఎలా స్వాధీనపరచుకుంటావు?
నలుగురితో నింపబడిన నీ కుటుంబాన్ని సమాధానపరచుకోలేకపోతే సమాధాన సంబంధమైన ఆ దేశంలోనికి, ఆ రాష్ట్రంలోనికి, లేదంటే ఆ యొక్క దైవికమైనటువంటి నివాసంలోనికి ఎలా వెళ్తావు? అర్థమవుతుందా? నోవాహు బిడ్డలకి పెళ్ళిళ్ళైనాయి, భార్యలైనాయి. హల్లెలూయా. నా ముఖం మూతి మీద మేసాలు వచ్చినా కూడా ఇంకా నన్ను చిన్నపిల్లలాగే చూస్తాడు మా నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. నోవాహు బోధ తన కుటుంబాన్ని అపవిత్రతలో నుంచి దాటించి శుద్ధులుగా చేసి ప్రియులారా ఓడలోనికి చేర్చి అరారోతు కొండ మీద నిలిపాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒక వాక్యం ఉంటుంది, యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యములో ఒక చక్కటి మాట రాసుంటుంది. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. హల్లెలూయా. నోవాహు జీవితంలో ఈ వాక్యము బాగా గమనించండి, నెరవేర్చబడ్డాలి నీ జీవితంలో. ప్రియులారా విన్నారా? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, మనము సత్య సంబంధులమని ఎరిగినప్పుడు, మనము సత్యమును అనుసరించిన వారమై ఉన్నాము అని మనం అనుకున్నప్పుడు, మన హృదయం కంటే దేవుడు అధికుడు. హల్లెలూయా. ఇదిగో నోవాహు తన నీతిపరుడు, తన యథార్థవంతుడు, దేవునితో నడిచిన వాడు. తన నడవక తన భార్యని నడిపించాడు. తన నడవడమే కాక తన పిల్లలను నడిపించాడు. తను నడవడమే కాక కోడలను కూడా నడిపించాడు. కోడలను గురించి మరొకసారి చెప్తా మీకు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పానా ఎప్పుడన్నా? స్తోత్రం కలుగును గాక. కోడల స్థితిని కూడా మరొకసారి మీకు చెప్తాను. ఈనాటి పాఠ్యాంశంలో ప్రియులారా, నీవు శుద్ధమైన హృదయం, నీవే కాదు నీ ఇంటి ఇల్లాధిపతి పరిశుద్ధపరచుకోవాలి. ప్రియులారా, ఇంకొక చక్కటి మాట చెప్తాను మీకు, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ బిడ్డల యొక్క భవిష్యత్తు నువ్వే సరిచేయాలి. నువ్వేమంటావంటే కన్నడం నా వంతు చెప్పండి, తర్వాత వారి జీవితం వారిది కరెక్ట్ కాదు. నువ్వు వాడిని కనేసావా? గాలి 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 తిరిగాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు, 20 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇప్పుడు నీకు ఒక 20 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉంది. వాడు కన్నానంటే వాడికి నాకు సంబంధం లేదంటే వాడు కేసేస్తే నీ పొలంలో వాడికి భాగం పోతుంది. పోతుందే పోదా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్కి తండ్రి ఒప్పుకోలే, బంధువులు ఒప్పుకోలే, ఎవరు ఒప్పుకోలే, DNA పరీక్ష చేద్దాం, వీడికి నేనే పుట్టాను. ఖచ్చితంగా ఈ ఆస్తిలో భాగం వాడికి పోతుంది. హల్లెలూయా. అలాగే నీ మంచితనంలో భాగం వెళ్ళాలి, నీ పరిశుద్ధతలో నీ బిడ్డలకి భాగం వెళ్ళాలి. ఇది దేవుడిచ్చిన బోధ. నీ పరిశుద్ధతని నీ బిడ్డలకి పంచాలి. నీ అడుగు జాడల్లో నీ పిల్లలు నడవాలి, పవిత్రమైన కుటుంబాలుగా మార్చబడాలి. అప్పుడే అరారోతు కొండ మీదకి వాడ వెళ్ళింది. 40 రోజులు
గమనించండి, చెట్లు మునిగాయి, ఇళ్ళు మునిగాయి, కొండలు మునిగాయి. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నోవాహు కుటుంబము ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నోవాహుతో, వీళ్ళెవరు లేకపోయినా నీతోటి జంతువులను చేర్చుకోమన్నాడు. ప్రతి జంతువుల్లో జతలుగా, ప్రతి పక్షుల్లో జతలుగా, ప్రతి ప్రాకిడి పురుగుల్లో జతలుగా నువ్వు చేర్చుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వినలేదు కానీ నోవాహు మాటలు జంతువులు వింటున్నాయి. అందుకనే ఆకాశమా ఆలకించము, భూమి చెవియెక్కుము. ఒకసారి చదవండి, యెషయా ప్రవచనం. అదేనా? యెహోవా మాట్లాడుచున్నాడు. ఒకసారి రెఫరెన్స్ 59 కదా, సారీ 1వ అధ్యాయం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియెక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసుకునే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును. గమనించండి, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలు ప్రజలు తెలివి లేదు, నా జనము యోచించరు. పాపిష్టి జనమా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి జనం? పాపిష్టి జనమా. ఈ మాట మనం ప్రజల్లోకి వెళ్ళంటే పాపిష్టి జనమానా. ఈరోజు ఏంటంటే రాళ్ళతో కొడతారు మనల్ని. స్తోత్రం కలుగును గాక. పాపం లేనివాడు ఉన్నాడా? అందరూ పాపం లేదు అంటే ఒప్పుకోరు. ఈ రోజున నీ హృదయము శుద్ధమైన హృదయముగా మార్చబడాలి. శుద్ధీకరించబడ్డారు కాబట్టి ఓడలోనికి వెళ్ళారు. ఎలాంటి శుద్ధీకరణ అంటే, పిల్లలు మీకు ఇంతకుముందు చెప్పండి, యేసు రక్తము, పరిశుద్ధాత్మ వాక్యము, ఇవన్నీ మీకు తెలుసు. నేను ఈరోజు కొత్త పడమని చెప్పాను. నీ తండ్రి మాట నువ్వు త్రోసివేయకుండా వినడమే, దేవునికి లోబడడమే, దేవుని మాటలని అనుసరించడమే నీకు ముందుగా పెట్టిన నీ తండ్రి నీకు దేవుడిగా ఉంటే, గమనించండి, బోధకుడుగా ఉంటే ఆయన అడుగుజాడల్లో నడవడం, ఉపదేశ క్రమంలో నడవడం, ఉపదేశాన్ని అనుసరించడం, ఉపదేశాన్ని జారకుండా వినటం. హల్లెలూయా. ఆ కుమారులు చేశారు, భార్య చేసింది, కోడలు చేసింది, మంచి కోడలు. హల్లెలూయా. రూతు లాంటి కోడలు. ఆ మధ్యవుడు అన్నారట, నేను నా కోడలు రూతు నయోము లాంటి వారిని. అబ్బా, హల్లెలూయా. రూతు అంటే రూతు కాదు, ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గెదిలాక చచ్చాడు. ఎవరు? రూతు యొక్క భర్త పేరేంటో చెప్పండి. హల్లెలూయా. మహులోను కదా. కిల్యోను వచ్చి వార్పా భర్త, మహులోను వచ్చి కాదంటారా? నేను బైబిల్ చూడలేదని తప్పు చెప్పాను. హల్లెలూయా. వాడేదో కర్మగాలి తెచ్చాడు. ఈ ఋతులాగా కర్మ కొద్ది సంపద. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఋతులు ఉన్నారు. ఎలాంటి ఋతులై ఉండాలంటే వాక్యానుసారమైన ఋతులై ఉండాలి. నోవాహు కోడల వలె సహోదరులరా మీరు అలాంటి కోడలుగా మార్చబడుతున్నారు గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక వాక్యాన్ని చదివించేందుకు పూర్తి చేస్తాను. చివరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్యం చదువుతాం. మనస్సాక్షికి కల్మషము. చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లుగా ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానముతో శరీరములో గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. హల్లెలూయా. చాలండి. బాగా గమనించండి. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లుగా హృదయం ఏమవ్వాలి? ప్రోక్షింపబడిన హృదయం అవ్వాలి.
కడగబడిన హృదయం కంటే నీ హృదయం ఏమవ్వాలి? ప్రోక్షింపబడాలి. హల్లెలూయా. మీరు హన్నా చరిత్ర చదివితే ఆమె హృదయం దేవుని సన్నిధిన కుమ్మరించెను అని రాస్తాడు. ప్రోక్షింపబడాలి. దావీదుతో నాతాను చెప్తున్నాడు, అయ్యా నీ దేశంలో ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఒకడికి 100 గొర్రెలు గలవు, ఒకడేమో ఒక మేకపిల్లను చాపుకుంటున్నాడు. వీడు 100 గొర్రెలు వదిలేసి ఆ మేకపిల్ల కూడా కావాలన్నాడు. వాడు ఇయ్యలేదు. వాడిని చంపి మేకపిల్లను తీసుకున్నట్లే దావీదు కత్తి అలా లాగి రాయ్, దావీదు రాజ్యంలో ఇలాంటి నికృష్టుడు, నీచుడు, చండాలుడు ఉంటే వాడి మెడ మీద తలకాయ ఉండిస్తే నేను రాజుని కాదు, దేవుడు నా రాజు ఎరకాన్ని తొలగించునుగా కంటే ఒరే పిచ్చోడా వాడు నువ్వే అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తలకాయ మీద మెడకాయ మీద తలకాయ రాకుండా చేస్తానున్నావు, నీదేరా ఆ తలకాయ అన్నాడు. ఏమంటే నేను బాగా నుంచి ఆ గొప్ప మాట, నేను సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వాక్యం, నేను పాపము చేసినది నాతానుతో అనగా. హల్లెలూయా. నేను పాపము చేసినది, నేను నీకును దేవునికి విరోధముగా పాపము చేసిన వాడినైతే. స్తోత్రం కలుగును గాక. అంటే హృదయాన్ని ఏం చేశాడు? ఒక్కసారిగా ప్రోక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒప్పుకున్న రోజు నీ జీవితాన్ని యథార్థమైన కాదని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న రోజు దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆ యెహోవా పర్వతం మీదకి తీసుకువెళ్తాడు. ఒక్క నిమిషం అందరూ మోకరిల్లుదాం.